Okay, well, hello everyone. Welcome back. Before entering into our class, I wish everyone a very happy new year 2024, and I hope every dream of everyone must come true and the efforts of everyone should be fruitful. On this note, we'll be starting our class and let's dwell into our current affairs 30 and 31st December 2023, the final day, the ending days of our 2023 years current affairs. First one, the National Bravery Awards for children between the ages of ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారండి? 6 to 18 years వాళ్ళకి పిల్లలకి ఈ నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం అందజేస్తూ ఉంటుంది. బేసిక్లీ దీన్ని అసలు ఈ కాన్సెప్ట్ ఇట్లా పిల్లలకు కూడా నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ ఇవ్వచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ని మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఫర్ ద ఫస్ట్ టైం 1957లో 1958లో ఇద్దరు పిల్లల్ని వాళ్ళ కరేజ్‌కి ప్రతిఫలంగా గుర్తింపునిచ్చారు. ఆ విధంగా అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత ఎవరైతే ఇట్లా బ్రేవరీ యాక్ట్స్‌ని కనబరుస్తారో, వేరొకళ్ళ లైఫ్ థ్రెట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్‌ని, అది తెలివితేటలు అవ్వచ్చు, లేదు అనంటే సమ్ ఆర్ట్ స్కిల్ వాటెవర్ ఇట్ మైట్ బి, ఆ స్కిల్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళని సంరక్షించడానికి, కాపాడడానికి వాళ్ళు కనబరిచేటువంటి బ్రేవరీ యాక్ట్స్. వాటిని పురస్కరించి ప్రతి సంవత్సరం వీళ్ళకి అవార్డ్‌ని అందజేస్తా ఉంటారు. బేసిక్‌గా ఈ అవార్డ్స్‌ని అందజేయాలి అనంటే అట్లా గుర్తింపు ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని ఐడెంటిఫై చేసి జెడ్పీహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కానివ్వండి, అదేవిధంగా స్టేట్ లెవెల్‌లో కానీ ఆ స్కూల్స్ వాళ్ళు, ఆ పర్టిక్యులర్ కాలేజ్ వాళ్ళు, ఆ ఏజ్ పిల్లలు ఎవరైతే ఇట్లాంటి బ్రేవరీ యాక్ట్స్‌ని చేశారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బిట్వీన్ నామినేట్ చేయడానికి రిజిస్టర్ అవ్వాలి. అంటే ప్రీవియస్ ఇయర్ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు వాళ్ళు ఆ నామినేషన్స్‌లో రిజిస్టర్ అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఎవరి బ్రేవరీ యాక్ట్ అయితే గుర్తింపు వస్తుందో దాంట్లో ఒక గోల్డ్ మెడల్ లభిస్తుంది, సైటేషన్ లభిస్తుంది. అదేవిధంగా క్యాష్ అవార్డ్ కూడా లభిస్తుందనమాట. ఆ విధంగా ఆ యాక్ట్ అనేది ఎట్లా ఉండాలి అనంటే సెల్ఫ్‌లెస్ ఉండాలి. స్పాంటేనియస్, అప్పటికప్పుడు చేయాలి. అట్లా ఎవరిదైనా లైఫ్ రిస్క్‌లో ఉన్న థ్రెట్‌లో ఉన్న సమ్ ఫిజికల్ ఇంజరీ నుంచి వాళ్ళని కాపాడాలన్నప్పుడు అట్లా స్పాంటేనియస్‌గా వచ్చేటువంటి బ్రేవరీ యాక్ట్స్‌ని మాత్రమే సత్కరించి చిల్డ్రన్, అది కూడా 6 to 18 years లోపు ఉన్నటువంటి చిల్డ్రన్‌కి ఈ అవార్డ్‌ని అందజేస్తారు ప్రతి సంవత్సరం బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్, నెక్స్ట్ వన్, హూ హాస్ బికమ్ ద ఫస్ట్ వుమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్? ఎవరిని అపాయింట్ చేశారండి? ఇట్ ఈస్ నీనా సింగ్ గారు. నీనా సింగ్ గారు బేసిక్‌లీ షీ ఈస్ 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ రాజస్థాన్ క్యాడర్ అండి. బేసిక్‌లీ షీ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ బీహార్. బట్ ఆవిడ ఫస్ట్ క్యాడర్ వచ్చేసి రాజస్థాన్ వచ్చింది. అట్లా ఆవిడ సెవెరల్ మేజర్ రోల్స్‌ని కూడా ప్లే చేశారు. ఇదివరకు సీఐఎస్ఎఫ్‌లో ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 2021 నుంచే ఆవిడ ఆల్రెడీ షీ వాజ్ అ క్లోజ్ అసోసియేట్ వర్కింగ్ విత్ సీఐఎస్ఎఫ్. ఈ సీఐఎస్ఎఫ్ అన్నటువంటిది ఏంటి అనంటే బేసిక్‌లీ మన ఇండియాలో సీఏపీఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పర్సనల్ ఉన్నాయి కదండీ! సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లైక్ బీఎస్ఎఫ్ అవ్వచ్చు, ఇట్లాంటివి. వాటిల్లో ఈ సీఐఎస్ఎఫ్ కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. వన్ అమాంగ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. It has been established in the year 1969 and it comes under Ministry of Home Affairs. ఆ విధంగా ఇదివరకు ఆవిడ సిబిఐకి జాయింట్ జాయింట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు షీ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఎయిర్‌పోర్ట్స్, ఢిల్లీ మెట్రో, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఇట్లా స్టేట్ ఇన్‌స్టాలేషన్ త్రూ ఔట్ ద కంట్రీ, వాటికి ఈవిడ మేజర్ హెడ్‌గా సర్వీస్ అందిస్తారనమాట. వేరే ఆప్షన్ చూద్దామండి. అనీష్ దయాల్ సింగ్ గారు, ఈయన్ని డైరెక్టర్ జనరల్ సిఆర్‌పిఎఫ్‌కి డైరెక్టర్ జనరల్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా రాహుల్ రస్గోత్రా, ఈయనొచ్చేసి ఐటీబీపీ,
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ దీనికి డైరెక్టర్ జనరల్గా ఇవన్నీ అపాయింట్ చేశారు. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్స్. రైట్, నెక్స్ట్ వన్. Who has been honored with the Man of the Year Award 2023 by హోమ్ మినిస్టర్ అమిత్ షా? ఎవరికి ఆనర్ అందజేశారండి? ఎల్పి హేమంత్ కుమార్ కె శ్రీనివాసులు ఈయనకి ఈ అవార్డుని అందజేశారు. రిజుల్ మైని రీసెంట్గా ఈవిడ మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్న ఫ్రమ్ ఇండియా. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ఏ రంగంలో ఈయనకి ఆయన సర్వీస్కి దీన్ని అందించారు అని అంటే, ఫర్ హిజ్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ టు ట్రేడ్ డిప్లొమసీ అదేవిధంగా గ్లోబల్ ఎకనామిక్ రిలేషన్స్ అండ్ గ్లోబల్ లెవెల్లో ట్రేడ్ డిప్లొమసీ దానిని బేస్ చేసుకొని మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ని ఆయనకి అందజేశారు. అండ్ రీసెంట్గా లాటిన్ అమెరికాకి డైరెక్టర్ గాను అండ్ లాటిన్ అమెరికాకి అదేవిధంగా క్యారిబియన్ ట్రేడ్కి అండ్ లాటిన్ అమెరికాకి కొత్తగా ఈయన్ని డైరెక్టర్గా అపాయింట్ చేశారనమాట. లైక్ దట్ ఆయన ఈ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వాటి యొక్క భవిష్యత్తుని మార్చడంలో ఒక పెద్ద రోల్ని ప్లే చేశారు. అందుకోసమే ఇదివరకు కూడా ఆయన చాలా ఎకోలైట్స్ అవార్డ్స్ ఇట్లా అందుకున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈ ట్రేడ్ వైజ్ గ్లోబల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, డిప్లొమాటిక్ టైస్ని మెయింటైన్ చేయడంలో ఈ అవార్డ్ని మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని గెలుచుకున్నారనమాట. రైట్, నెక్స్ట్ వన్. Which bank has announced to sell 100% stake in subsidiary New Zealand Partnership Company? What is that company bank? And it is Bank of Baroda. This is a public sector banks, one of the public sector banks of India. అయితే ఇది వచ్చేసి దీని యొక్క బ్రాంచెస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో గ్లోబల్ లెవెల్లో 93 ఓవర్సీస్ అంటే ఏంటండి, డిఫరెంట్ కంట్రీస్లో 93 ఓవర్సీస్ బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ 17 డిఫరెంట్ కంట్రీస్. 17 డిఫరెంట్ కంట్రీస్లో 93 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. దీని యొక్క బ్రాంచెస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 బ్యాంక్స్ మెర్జ్ అయిపోయిన సంగతి మీ అందరికి తెలుసు. దట్ ఈజ్ విజయ బ్యాంక్ అండ్ దెనా బ్యాంక్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే మన భారతదేశంలో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. బరోడా ఎక్కడుందండి? గుజరాత్. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుంది అని అంటే వడోదర, గుజరాత్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ అన్నది ఉందన్నమాట. అట్లా మన డిఫరెంట్ కంట్రీస్లో ఎస్పెషల్లీ న్యూజిలాండ్లో ఉన్నటువంటి కంపెనీ దాని యొక్క స్టేక్స్ని కొనుగోలుకి పెట్టిందనమాట. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడండి అని అంటే 24th జనవరి వరకు టెండర్లని వేసుకోవచ్చు. సో దట్ దీస్ స్టేక్స్ కెన్ బి బాట్ అనమాట. అందుకోసం అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూజిలాండ్లో ఉన్నటువంటి బ్రాంచ్ దాంట్లో స్టేక్స్ని అమ్మకానికి పెట్టింది. రైట్, నెక్స్ట్ వన్. హూ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ హుండై మోటార్స్? ఎవరిని బ్రాండ్ అంబాసిడర్కి అపాయింట్ చేశారండి? దీపికా పదుకొన్ గారిని రీసెంట్గా బిస్లరీ మినరల్ వాటర్ బ్రాండ్కి, టెక్నో అన్నటువంటి స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బ్రాండ్ టెక్నోకి, బిస్లరీకి, ఈ 2 బ్రాండ్స్కి అంబాసిడర్గా ఆమెను అపాయింట్ చేశారు. ఇది వరకు లూయి ఉయితాన్ అన్నటువంటి ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ దానికి కూడా అంబాసిడర్గా ఉన్నారనమాట. రీసెంట్గా హుండై మోటార్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఈవెన్ అపాయింట్ చేశారు. అంటే ఇట్లా సమ్ టాలీవుడ్ పర్సనాలిటీ, బాలీవుడ్ పర్సనాలిటీ, స్పోర్ట్స్ పర్సనాలిటీని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసినప్పుడు ఆ బ్రాండ్ యొక్క విస్తీర్ణత, ఎక్స్పాన్షన్ ఎక్కువ అవ్వడానికి, ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయడానికి ఇట్లా అపాయింట్ చేస్తూ ఉంటారనమాట సెవెరల్ డిఫరెంట్ పర్సనాలిటీస్ని. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద పెట్రోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ గుజరాత్. ఎందుకు దీనిని పెట్రోల్ క్యాపిటల్గా గుర్తింపునిచ్చారు అని అంటే బేసిక్లీ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ, ఓఎన్జీసీ వాళ్ళదే పెట్రోలియం ఎడిషన్ లిమిటెడ్ ఈ ఓపాల్, దట్ ఈస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఇది కూడా క్లబ్ అయ్యి, ఈ 2 ఈ 2 ఉత్పత్తి చేసేటువంటి ప్రొడక్షన్ దాని యొక్క కెపాసిటీ ఎంతుందండి అనంటే 1.4 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పర్ డే. ఇది జస్ట్ ఒక డేకొచ్చేసి 1.4 మిలియన్ బ్యారెల్స్. ఇంత క్రూడ్ ఆయిల్‌ని ఉత్పత్తి చేయటంలో ఇది మేజర్ రోల్‌ని ప్లే చేసింది కాబట్టే, గుజరాత్‌లో ఉన్నటువంటి ఈ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, సంస్థలు కానీ వాటిని ఐడెంటిఫై చేసి దీన్ని పెట్రోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేశారనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Paramilitary forces are set to transition to which app for all official communication and document sharing? What is that app అండి? It is సందేశ్ యాప్. ఈ సందేశ్ యాప్ అన్నటువంటిది ఆల్రెడీ 2021 సంవత్సరంలోనే దీన్ని లాంచ్ చేశారు. కాకపోతే ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ ద్వారా దాన్ని డెవలప్ చేశారు. బేసిక్‌లీ ఇదొచ్చేసి థర్డ్ పార్టీతో ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయదండి. కాకపోతే ఇదొచ్చేసి బేసిక్‌లీ దేనికోసం అనంటే ఒక ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ద పర్సనల్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ పారామిలిటరీ ఫోర్సెస్. వాళ్ళందరికీ అఫీషియల్ కమ్యూనికేషన్స్ అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా కొత్త అనౌన్స్‌మెంట్స్ ఉంటే వాటన్నిటిని షేర్ చేయటానికి సందేశం అన్నటువంటిది ఒక పర్టిక్యులర్ ఎక్స్‌క్లూజివ్ యాప్ వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని డిజైన్ చేశారు. ఇక వైబ్రేక్ యాప్ అన్నటువంటిది ఏంటండి? దిస్ ఈస్ ఆల్సో లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యోగా బ్రేక్ యాప్. మనం ఇప్పుడు ఎంఎన్‌సీస్‌లో అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీస్‌లో పనిచేసేటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇంటర్వెల్స్ బ్రేక్స్ తీసుకోవాలి. ఆ బ్రేక్ టైంలో యోగా సమ్ చిన్న చిన్న యోగాసనాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు. అదేవిధంగా వజ్రాసనం ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్‌ని ద్వారా మన హెల్త్‌ని ఏ విధంగా ఎన్హాన్స్ చేసుకోవచ్చో ఈ వైబ్రేక్ యాప్ ద్వారా ఉంటదనమాట. రైట్. నెక్స్ట్ వన్. President Xavier Milei has formally declined which country's membership in BRICS. What is that country అండి? అర్జెంటీనా. క్యాపిటల్ సిటీ ఏంటండి? బ్యూనస్ ఎయిర్స్ అండ్ ద కరెన్సీ ఈజ్ అర్జెంటీన్ పీసో క్యాపిటల్ కరెన్సీ. అయితే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మొట్టమొదటిసారి బ్రిక్ అన్నటువంటి దానిని ఇది ఎవరు కాయిన్ చేశారండి బ్రిక్ అన్నటువంటి పదాన్ని? జిమ్ ఓనీల్ ఈయన ఎకనమిస్ట్ 2001 సంవత్సరంలో జిమ్ ఓనీల్ జస్ట్ బ్రిక్ అన్నటువంటి పదాన్ని కాయిన్ చేశారు. తర్వాత సౌత్ ఆఫ్రికా 2010 సంవత్సరంలో 2010లో దీంట్లో జాయిన్ అయింది. అట్లా బ్రిక్స్‌గా మారిందన్నమాట. దాని తర్వాత 2014 సంవత్సరంలో ఎక్స్‌క్లూజివ్‌గా వీళ్ళ కొరకు ఒక బ్యాంక్‌ని లాంచ్ చేశారు. దట్ ఈస్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉన్నాయి. ఆ విధంగా ఇదివరకు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయినటువంటి సిరిల్ రామఫోసా ఆయన ఏం చేశారు అనంటే, సిరిల్ రామఫోసా గారు ఈ ఆగస్ట్ 2023లో ఈజిప్ట్‌ని, ఇథియోపియాని, సౌదీ అరేబియాని, ఇరాన్‌ని, యూఏఈని, అర్జెంటీనా ఈ దేశాలన్నిటికీ ఒక ఇన్విటేషన్‌ని పంపారు. బ్రిక్స్‌లో మీరు కూడా మెంబర్స్‌గా జాయిన్ అవ్వచ్చు. సో దట్ అసలు ఎందుకు అట్లా ఇన్విటేషన్ పంపారు అనంటే, వాళ్ళ యొక్క బౌండరీస్‌ని ఎక్స్‌పాండ్ చేయటానికి ఆ ఇన్విటేషన్‌ని పంపారు. దాంట్లో భాగంగా అర్జెంటీనా రీసెంట్‌గా మాకు అవసరం లేదని అర్జెంటీనా యొక్క కొత్త ప్రెసిడెంట్ జేవియర్ మిలీ ఆయన ఈ మెంబర్‌షిప్‌ని డిక్లైన్ చేశారు. దట్ అండ్ హి హాస్ కంక్లూడెడ్ దట్ దే ఆర్ నాట్ గోనా జాయిన్ ఇన్ దిస్ బ్రిక్స్. రైట్. నెక్స్ట్ వన్. బై విచ్ ఇయర్ ఆర్‌బీఐ హాస్ ఎక్స్టెండెడ్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్. వాట్ ఈస్ దట్ ఇయర్ అండి? బై ది ఇయర్ 2025. ఇదొచ్చేసి మేజర్‌గా అసలు ఈ స్కీమ్ పిఐడిఎఫ్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేసింది ఆర్‌బీఐ? 2021 సంవత్సరంలో 3 సంవత్సరాల టెన్యూర్‌తో ఈ స్కీమ్‌ని లాంచ్ చేసింది. ఎందుకు అనంటే టు ఎంకరేజ్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్టెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. పేమెంట్ యాక్సెప్టెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే
మనం ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ సేల్ అవ్వచ్చు, క్యూఆర్ కోడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పేమెంట్ యాక్సెప్టెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కిందకొస్తాయి. మనం ఇప్పుడు ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ సేల్‌లో పేమెంట్‌ని చేసేటప్పుడు, ఆ పేమెంట్ యాక్సెప్ట్ చేసేటువంటి థర్డ్ పార్టీస్ కానీ, ఇంటర్మీడియరీస్ కానీ ఉండాలి. ఆ పేమెంట్ యాక్సెప్ట్ చేసేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే టెక్నాలజీ, ఆహ్, పాయింట్ ఆఫ్ సేల్, క్యూఆర్ కోడ్ ఇట్లాంటి వాటిని ఆ పేమెంట్ యాక్సెప్టెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయటానికే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో, లడాఖ్‌లో అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఇట్లా అంటే ఇక్కడ రీచ్ తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి ప్రాంతాల్లో ఈ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆన్‌లైన్ పేమెంట్స్‌ని ఇంకా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి దీనిని 2025 వరకు ఇంకా ఎక్స్‌టెండ్ చేసిందనమాట. ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ డివైజెస్ అంటే ఆధార్‌తో వెరిఫై అయినటువంటి ఈ బయోమెట్రిక్ డివైజెస్‌ని అండ్ సౌండ్ బాక్స్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే తెలుసు కదండీ! మనం ఏదైనా పేమెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం పేమెంట్ లేదా అనంటే ఇంకా వేరే ఏదైనా యాప్ ఆ సౌండ్ బాక్సెస్ కూడా పేమెంట్ ఇంత అయిందని జెప్పేసి సౌండ్ బాక్స్ త్రూ వాయిస్ కన్ఫర్మేషన్ డెలివర్ అవ్వడం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట దీని త్రూ. రైట్ నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ రీలాంచ్డ్ ద గాడ్ ఆఫ్ ఖేయోస్ మిషన్ టు అన్ ఆస్ట్రాయిడ్ అప్రోచింగ్ ఎర్త్. వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్‌గా నాసా ఇదివరకు ఒక స్పేస్ క్రాఫ్ట్‌ని పంపించిందండి. ఆ స్పేస్ క్రాఫ్ట్ త్రూ తెలిసినటువంటి అంశం ఏంటి అనంటే ఎపో ఎపోపోలిస్. ఎపోపోలిస్ అన్నటువంటిది ఇట్ ఈస్ అన్ ఆస్ట్రాయిడ్. అసలు ఆస్ట్రాయిడ్స్ అన్నటువంటివి ఏంటి? ఆస్ట్రాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ వీటిని మనం ఆస్ట్రాయిడ్స్‌ని ఏమంటాము అనంటే మైక్రో ప్లానెట్స్. ఆస్ట్రాయిడ్స్‌ని మైక్రో ప్లానెట్స్ అంటారు. ఎందుకంటే వాటి యొక్క సైజ్ చాలా తక్కువగా ఉంటది. మన ఎర్త్ సోలార్ సిస్టమ్‌లో ఎర్త్ యొక్క రోల్ మీ అందరికి తెలుసు. ఎర్త్‌కి మూన్ అన్నటువంటిది దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సాటిలైట్. మన ఎర్త్‌కున్నటువంటి సాటిలైట్స్ కంటే కూడా ఈ యాస్ట్రాయిడ్స్ చాలా తక్కువ సైజ్‌లో ఉంటాయి. అందుకే కొన్ని కొన్ని సార్లు అవి చాలా డేంజర్ అని కూడా చెప్తా ఉంటారు. ఇవొచ్చేసి ఎయిర్‌లెస్ ఉంటాయి. దాని మీద ఎయిర్ ఏమి ఉండదు. కాకపోతే ఎంటైర్ రాక్స్‌తో ఉంటాయి అండ్ అరౌండ్ ద సన్ రివాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. చిన్న చిన్న ప్లానెట్స్ ఏ విధంగా రివాల్వ్ అవుతా ఉంటాయి అట్లా. కాకపోతే ప్లానెట్ లాగే ఉంటది కానీ ప్లానెట్స్ కాదు. మైక్రో ప్లానెట్స్ అని అంటారు. బికాస్ ఆఫ్ దేర్ సైజ్. ఆ విధంగా ఈ గాడ్ ఆఫ్ ఖేయోస్ దట్ ఈస్ నథింగ్ బట్ అపోపోలిస్ అన్నటువంటి దానికి అది ఎర్త్‌కి ఎర్త్‌కి చాలా దగ్గరగా వస్తుందంట. ఇట్ మైట్ లీడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ఎర్త్ ఆల్సో. కానీ ఇప్పటి వరకు అంటే ఇదివరకు కూడా ఇట్లాంటివి చాలా వార్తల్లోకొచ్చాయి. బట్ ఇట్ హాస్ నెవర్ హ్యాపెండ్. బట్ ఏదన్నా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి దాని గురించి స్టడీ చేయటానికి. అది కూడా ఒకవేళ ఎర్త్‌ని కొలైడ్ అయితే ఇన్ 2029 అది ఎర్త్‌కి దగ్గరగా వచ్చి ఎర్త్‌తో కొలైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఈ స్పేస్ క్రాఫ్ట్ త్రూ నాసా వాళ్ళు కొత్త విషయాన్ని కనుగొన్నారు. దీని ద్వారా ఇంకా ఫర్దర్‌గా రీసెర్చ్ యాక్టివిటీస్ అనేటువంటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్. Which Indian wrestler has been suspended for 1 year by the NADA, National Anti-Doping Agency, due to 3 whereabouts failures? Who is she? పూజా ధందా. పూజా ధందా గారిని సస్పెండ్ చేశారు. ఎందుకు అనంటే అర్లియర్ బేసిక్‌లీ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. డోపింగ్ అంటే ఏంటి అనంటే వాళ్ళకి అడ్రినలిన్ రష్‌ని పెంచుకోవటానికి వాళ్ళు ఎక్స్‌టర్నల్ సోర్సెస్‌ని యూజ్ చేయడం. అంటే టాబ్లెట్స్‌ని కానివ్వండి, ఏదైనా సమ్ ఇన్ ఇన్‌హేల్ చేసుకునేటువంటి డ్రగ్ ఏదైనా వాళ్ళ బాడీలోకి తీసుకోవడం వల్ల ఆ పర్టిక్యులర్ స్పాట్ అయ్యేంత వరకు వాళ్ళ అడ్రినలిన్ రష్ ఎక్కువగా ఉండడం. సో దట్ వాళ్ళు గెలవడం చాలా ఈజీ అయిపోవడం. స్టెరాయిడ్స్ లాంటివి యూజ్ చేయడం అనమాట. అట్లాంటివి వాళ్ళ బాడీలో ఏమన్నా ఉన్నాయా అని ఐడెంటిఫై చేయటానికే ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటది. గ్లోబల్ లెవెల్‌లో అయితే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి అనంటే మాంట్రియల్, కెనడాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ఆ విధంగా షీ ఈజ్ ఆఫ్ 29 ఇయర్ ఓల్డ్ అండి. ఇది వరకు అంటే లాస్ట్ 12 మంత్స్‌లో 3 సార్లు విఫలమయ్యారు. ఈ 3 సార్లు విఫలమయ్యారు. అండ్ ఈ టెస్ట్‌లని కూడా ఆవిడ రిజెక్ట్ చేశారు. అటెండ్ అవ్వలేదు 2 సార్లు.
బట్ 2010లో ఆవిడ యూత్ ఒలింపిక్ గేమ్స్లో సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు. 2018లో బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారనమాట. లైక్ దట్ రెండు రికార్డెడ్ 2 ఫైలింగ్ ఫెయిల్యూర్స్ ఉండడం వల్లనే ఈవిడ్ని రీసెంట్‌గా బ్యాన్ చేశారు. షీ ఈజ్ ఇండియన్ రెజ్లర్ పూజా ధందా. క్లియర్? Right. Next one, the last one for today. Recently, Jacques Delors passed away. He belongs to which country? What is that country? And France. Capital city and Paris, and the currency is euro. Basically, he is of 98 years old and he has died because of age-old ailments. కాకపోతే ఈయన ప్యాషనేట్ ఆర్కిటెక్ట్ లిటరల్గా ఆర్కిటెక్ట్ అనే అర్థం కాదండి. కాకపోతే ఆర్కిటెక్ట్ ఆఫ్ యూరోపియన్ యూనిటీ. యూరోపియన్ యూనియన్ ఉన్నప్పుడు ఆయన యూరోపియన్ యూనియన్కి ఎగ్జిక్యూటివ్గా 10 సంవత్సరాలు 1 డికేడ్ 10 years పనిచేశారు. అండ్ హీ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ యూరోప్స్ కామన్ కరెన్సీ. యూరో అంటే యూరోపియన్ యూనియన్లో చాలా మెంబర్ కంట్రీస్ ఉంటాయి కదండి. వాటిల్లో మ్యాక్సిమం యూరోనే నేషనల్ కరెన్సీగా ఉండడానికి చాలా కృషి చేశారు. చాలా స్కీమ్స్ని, చాలా మెజర్స్ని ఇంట్రడ్యూస్ చేసి సఫలీకృతం కూడా అయినటువంటి గొప్ప వ్యక్తి. రైట్. షార్ట్ న్యూస్. రష్యా and NASA have signed an agreement to continue joint ISS flights until 2025. Magnus Carlsen have won the FIDE World Rapid Chess Championships 2023 title. Vishwabharati University researchers discovered Panotia tegori. It is a bacteria capable of boosting plant growth. Sandesh app is the name of an app. CAPF forces will switch to for all its official communication document sharing. SEBI issues procedure for public issuance of zero coupon, zero principal policy instrument by NPOS. Sirius International and Adani Global Limited has partnered to form a JV, Sirius Digital International. Arun Bhansali has been appointed as new Chief Justice of Allahabad Court. Quick revision. Sigrid Kaag as Senior Humanitarian Coordinator for Gaza. Amit Shah released a postal stamp to mark 50 years of Pandit Jasraj Music Festival. Ahmedabad, most affordable housing market country with affordable ratio of 21%. RBI released DSIBs with SBI, HDFC, ICICI Bank. Koner Hampi win silver medal at 2023 World Rapid Chess Championships. Francois Betancourt May has become first woman to amass 100 billion fortune. ISRO has launched the FEAST, new indigenous software. India and Russia have signed a memorandum of understanding on Kudankulam nuclear power plant. Question of the day. Which country is known as the land of 1,000 lakes? If you know the answer, do comment in the comment section only. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.